హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మనోహర్. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. పీనట్ మసాలా ఎలా రెడీ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పీనట్ మసాలా జనరల్గా మనం ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ద బెస్ట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. బజ్జీ, బోండా, ఈ సమోసా ఇట్లాంటివి కాకుండా సో జనరల్గా మన ఇంట్లో హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఇది ఉంటుంది. సో సింపుల్ వేలో మనం పీనట్ మసాలా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 100 గ్రామ్స్ వేరుశెనగ గింజలు తీసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో మనం ఒక పెనం మీద వీటిని 50% వేగే విధంగా మనం గింజల్ని బాగా వేయించుకోవాలండి. సో అలా వేయించుకుంటేనే మనకి ఎక్కువ వేయకుండా, అలా అంత తక్కువ వేయకుండా 50% కరెక్ట్గా ఉండే విధంగా వేయించుకుంటేనే గింజలు బాగుంటుంది తినడానికి. సో ఈ విధంగా 50% వేగే విధంగా సో గింజల్ని వేయించుకోవాలండి. సో వేయించుకున్న తర్వాత సపరేట్ గిన్నెలకి తీసుకుని వాటి మీద ఉన్నటువంటి పొట్టుని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అదేవిధంగా ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి టమోటా, ఆనియన్, కొత్తిమీర అండ్ లెమన్ ఒక పీసు. సో వీటన్నిటిని ఏదైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న వేరుశెనగలోకి వీటిని మిక్స్ చేయాలి. సో ఇది ఈవినింగ్ టైమ్స్లో పానీపూరి అవి ఇవి చెత్తా చెదరం తినే బదులు హోమ్లోనే ఇది క్రియేట్ చేసుకొని మన సొంతంగా మనం తయారు చేసుకొని తినడం ఎంతో బెటర్ అండి. మనం ఈ కాలం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. సో బయట ఏదేదో ఫుడ్స్ మీద రకరకాల వస్తూ ఉంటాయి. సో క్లీన్గా లేదు, హైజీనిక్ మెయింటైన్ చేయలేదు అన్నట్టుగా. సో అట్లాంటి సమయాల్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం అనేది ఎంతో బెటర్ అనేది నా ఉద్దేశం. సో నేను ఇంతకుముందు సాల్ట్ యాడ్ చేశాను. అదేవిధంగా స్పైసీ ఎంత కావాలో అంత మీకు మీరు యాడ్ చేసుకోవచ్చండి. కారపొడి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. తర్వాత వాటిని ఒకసారి పూర్తిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసే ముందు నిమ్మకాయ పిండుకోండి. పిండుకున్న తర్వాత దాన్ని ఒకసారి కంప్లీట్గా శనగగింజలకి మనం ఏదైతే స్పైసెస్, సాల్ట్ మిక్స్ చేసామో వాటన్నిటిని శనగగింజలు కూడా బాగా పట్టే విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమానికి మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇంకా టేస్ట్ కావాలి అనుకున్నట్లయితే గరం మసాలా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. అది టేస్ట్ కోసం బాగుంటుందండి. నాకైతే స్పైసీ తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.